పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఫిరాయింపులపై చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్. కౌశిక్ రెడ్డి పిల్పై కలిపి 10న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం. సో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానిపైన తొందరలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ తెలంగాణ స్పీకర్కి అసెంబ్లీ స్పీకర్కి ఆ నోటీసులు ఇచ్చిందనమాట, ఆదేశాలు జారీ చేసింది. సో ఇవ్వండి అని చెప్పి చూడాలి ఇప్పుడు ఇటు 10 మంది ఎమ్మెల్యేలకు ఇస్తారా అండ్ అలాగే కేసీఆర్కి విషయంలో పైన కూడా కేసీఆర్కి నోటీసులు పంపాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు కదా. సో అట్లా ఈ విధంగా ఇప్పుడు స్పీకర్ గారు చేయలేదు మొత్తం ఉంది ఇటు 10 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చి అండ్ అలాగే కేసీఆర్కి ఇస్తారా లేకపోతే వీళ్ళు కూడా సైలెంట్ ఉంటారా అని చెప్పేసి మనం వేచి చూడాలి. ఒకసారి డీటెయిల్గా వద్దాం. అండ్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, పార్టీ ఫిరాయింపుల దారిపై రక్షించడం అసాధ్యం కేటీఆర్. సో కేటీఆర్ నేను వ్యాఖ్యానించారు. పార్టీ మారిన 7 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం దానికి 10వ తేదీకి వాయిదా వేసింది. సారీ ఇప్పటి నుంచి నేను 10 అనగా 7 మంది ఎమ్మెల్యేల కంట పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఫిరాయింపులపై చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్. కౌశిక్ రెడ్డి పిల్తో కలిపి 10న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం. సో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గత గురువారం విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్ విచారణకు 10వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేటీఆర్ పిటిషన్పై కూడా 10వ తేదీని విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో పాటు కలిపి విచారణ జరుపుతామని పేర్కొంది. సో 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని సూచించారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సో ఇట్లా వీళ్ళకి స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన స్పీకర్కి. సో మీరు పార్టీ ఫిరాయింపుల పైన చేసిన ఎవరైతే ఎమ్మెల్యేలో వాళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. సో వేస్తారా లేదా అని చెప్పేసి చూడాలి. అండ్ అలాగే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేటీఆర్ కూడా అంటా ఉన్నారు.